ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో రాయబడి ఉన్నది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నీనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి అని రాయబడి ఉన్నది. ఈ వాక్యములో మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఎంతగానో కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇదే మాట మనకి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు వాక్యాల్లో రాయబడినటువంటి కోడి గురించి బైబిల్ గ్రంథం మొత్తంలో 13 సార్లు దేవుడు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరికైనా కోడి గురించి రాయబడినటువంటి వాక్య భాగాలు తెలుసా? స్టడీ చెప్తున్నాను, కరెక్టే. ఆ కోడి కూయక మునుపు నన్ను ఎరగవని చెప్పేసి పేతురుతోటి ప్రభువు మాట్లాడినటువంటి సందర్భం. పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడినప్పుడు కోడి కూసినట్లుగా కూడా రాయబడినది సువార్తలలో. చూడండి ప్రియులారా, ఆ విధంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 13 సార్లు కోడిని ఉద్దేశించి వాక్యంలో రాయబడినది. ఈ రోజున ఈ చిన్న అల్పజీవి అయినటువంటి కోడి యొక్క లక్షణములను, దాని నుండి మనం నేర్చుకోవలసినటువంటి అంశములను, అంతేకాకుండా దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కోడిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం మనందరికీ తెలిసిందే. కోడి వేకువ జామున్నే లేస్తుంది. చూడండి ప్రియులారా, అది పిల్లలు కలిగినటువంటి కోడైనా లేదంటే మామూలు కోడైనా కోడికి ఉన్నటువంటి లక్షణమే అది తెల్లవారక మునుపే లేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కోడి ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పేసి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవాది దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కనుక ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో ఆయన ఎప్పుడు లేచేవాడు అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని రాయబడి ఉన్నది. ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పెందలకడనే లేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పెందలకడనే లేచేవాడు అంటే ఆయన లేచిన తర్వాత చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంటే ప్రార్థించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే లేచే అనుభవంలో ఉన్నట్టుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన మహాదేవుడు అని చెప్పేసి ఆయన గురించి రాయబడి ఉన్నది. మరి అలాంటి దేవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థించాడు అంటే మనందరికీ మాదిరి చూపించడం కోసమే. అంటే ఈ రోజున మనందరం కూడా వేకువనే లేచి దేవునికి ప్రార్థించాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అలనాడు ప్రభువారు అనేకుల గురించి వేకువ జాముననే మొరపెడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజులలో చాలామంది వేకువనే లేచేవారు ఉన్నారు. ఎందు నిమిత్తం లేస్తారు అంటే కొందరేమో వాకింగ్కి వెళ్ళడానికి లేస్తూ ఉంటారు. మరికొంతమంది ఎందుకు లేస్తూ ఉంటారు అంటే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగినది. చూడండి, ఆ మాటల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అని రాయబడి ఉంటుంది. కారణం ఏంటిది అంటే తన ప్రియులు నిద్రిస్తూ ఉన్నప్పుడే దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడంట. అంటే ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది వేకువనే ఎందుకు లేస్తూ ఉన్నారు అంటే పనుల వెంట పరిగెత్తడానికి,
పని కోసం లేచే వాళ్ళు ఉన్నారు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన చూడండి, సామెతలు గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుణ్ణి దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును అని రాయబడినది. అంటే ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది వేకువనే ఎందుకు లేస్తారు అంటే తన స్నేహితుణ్ణి దీవించడం కోసం, అంటే స్నేహితులతో మాట్లాడడం కోసం, వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం కోసం వేకువనే లేచేవారు ఉన్నారు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అని రాయబడినది. అంటే ఈ వాక్యాన్ని బట్టి కొందరు వేకువనే ఎందుకు లేస్తూ ఉన్నారు అంటే వారు వేకువనే లేచి చాలా రాత్రి వరకు మద్యం త్రాగుతూ ఉన్నారంట. అంటే త్రాగడం కోసం లేచేవారు ఉన్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది పనుల కోసము, కొంతమంది వాకింగ్ కోసము, మరికొంతమంది తమకిష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి, మరికొంతమంది తమకిష్టమైనటువంటి అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా కోసం లేచేవారు కూడా ఉన్నారు. అయితే అన్నింటి కోసం లేస్తూ ఉన్నారు. కానీ నేను దేవుణ్ణి ఆరాధించడానికి లేస్తా వేకువజామున్నే, నేను దేవునితో మాట్లాడడానికి లేస్తా వేకువజామున్నే, నేను దేవునితో సహవాసము చేస్తాను వేకువనే లేచి అని చెప్పేసి దేవుని గురించి ఎవరైనా లేస్తూ ఉన్నారా? మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడానికి లేచేవాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులు ఎంతోమంది వేకువనే లేచి దేవునితో గడిపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి 63వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా దేవా నా దేవుడవు నీవే అని చెబుతూ వేకువనే నిన్ను వెదికెదను అంటూ ఉన్నాడు. చూడండి, దావీదు భక్తుడు దేవుణ్ణి ఎప్పుడు వెదికేవాడంటే వేకువనే, అంటే తెల్లవారక మునుపే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మహారాజు అయినటువంటి దావీదు భక్తుడు మేల్కొనేది దేవునితో సమయాన్ని గడపడం కోసం, దేవునితో సహవాసం చేయడం కోసం, దేవునికి మొరపెట్టడానికి లేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరొక వ్యక్తి మనందరికీ తెలుసు, యోబు భక్తుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆయన అరుణోదయమున లేచేవాడంట. ఎందుకోసం లేచేవాడంటే తన కుమారులు కావచ్చు, తన కుమార్తెలు కావచ్చు దేవునికి విరుద్ధంగా ఏమైనా పొరపాట్లు చేశారేమో అని చెప్పేసి వారందరి నిమిత్తం దహన బలులు అర్పించడానికి, వారందరి నిమిత్తం దేవుని దగ్గర మొరపెట్టడం కోసం అరుణోదయమున లేచే అనుభవంలో యోబు భక్తుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రోజున మనం వేకువనే లేచి దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నామా? ఈ కోడి మనకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే అది తెల్లవారేదాకా ఆగదు, తెల్లవారక మునిపే లేస్తుంది. ఇంకా చాలామంది కోడి కూత విన్న తర్వాత లేచేవారు ఉంటారు. అంటే చూడండి, ఆ కోడి తెల్లవారక మునిపే ఏ విధంగా లేస్తూ ఉన్నదో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వేకువనే లేచి ప్రార్థించే అనుభవంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. మనము ఈ కోడిలాగా ఉదయముననే మేల్కొని దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నామా? దేవుని మాటలు వింటూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే వేకువనే లేచి లేదా తెల్లారిన తర్వాత లేచి మన పనుల వెంట మనమే పరిగెడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఈ కోడికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే ఈ కోడి తన పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. చూడండి ప్రియులారా, కోడికి ఉన్నటువంటి ఈ రెండవ లక్షణం తన పిల్లల పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను తెలియజేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు మనల్ని కూడా ఎంతగానో ప్రేమించినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన కొరకు తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని
మన కోసం ఆత్మీయ విషయాలను ఎన్నింటినో సిద్ధపరిచినట్లుగా మనకి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు త్యాగము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. మనుషులు పాపము చేసినందుకు నేనెందుకు నా స్థాయిని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేయలే. దేవుడిగా ఉండాల్సినటువంటి నేను ఎందుకు మనుష్యుల పోలికగా పుట్టాలి అని చెప్పేసి, నన్ను నేనెందుకు తగ్గించుకోవాలి అని చెప్పేసి దేవుడు ఏమాత్రం ఆలోచించకుండా తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఆయన తన నివాస స్థానమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టాడు. అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టాడు. అంతేకాకుండా మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మరణమే లేనటువంటి దేవుడు మన అందరి కోసం మరణించడానికి సిద్ధపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మనకు ఏం కనిపిస్తూ ఉన్నది అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తూ ఉన్నది. మనల్ని హెచ్చించడానికి, మనం కోల్పోయినటువంటి స్థానంలో మరలా కూర్చోబెట్టడానికి, మనకు రక్షణ భాగ్యాన్ని కల్పించడానికి, మనలను పరలోకంలోనికి చేర్చడానికి, మనలను సాతాను చెరలో నుండి విడిపించడానికి, పాప బంధకములో నుండి విడిపించడానికి ఆయన మరణించి, అంటే ఆయన త్యాగము చేసి తన ప్రాణాన్ని మనల్ని విడిపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. కోడి తన పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధపరిచిన రీతిగా దేవుడు కేవలం శరీర సంబంధమైన విషయాలను మాత్రమే కాదండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీకు ఏది అవసరమో దేవునికి తెలుసు, మీకు ఎప్పుడు ఏం కావాలో దేవునికి తెలుసు. వాటిని సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. శరీర సంబంధమైనవైనా సరే, ఆత్మీయ విషయాలు ప్రాముఖ్యంగా మనకు రక్షణనివ్వడానికి తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నేను దేవుణ్ణి కదా, నా స్థాయిని నేను తగ్గించుకోను అని చెప్పేసి దేవుడు అనుకోలే. ఆయన అనుకొని ఉంటే, ఆయన ఆ విధంగా ఉంటే మనకు ఈ రోజున రక్షణ భాగ్యమే దొరికేది కాదు. ఆయన ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే మనందరం కూడా నరకంలోనికి వెళ్ళాల్సినటువంటి వారమే. దేవుడు తన ప్రాణత్యాగము ద్వారా మనందరినీ పాపము నుండి విడిపించి పరలోకానికి సిద్ధపరిచాడు. చూడండి ప్రియులారా, మన మేలు కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నింటినో త్యాగము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మనకు ఏం కనిపిస్తూ ఉన్నది అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ రోజులలో చాలామంది మనుషులు దేవుని కోసం కొంచెం తగ్గించుకోమంటే తగ్గించుకోలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లోనే మనం పేరును కోరుకుంటూ ఉంటాం, ప్రఖ్యాతిని కోరుకుంటూ ఉంటాం. నాకు విలువ ఇవ్వలేదు, నా పేరును మైక్లో అనౌన్స్ చేయలేదు అని చెప్పేసి అలిగేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు హెచ్చింపును కోరుకోలేదండి. మన మేలు కోసం ఆయన ఎన్నో విషయాల్లో తగ్గించుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమయే. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉంటాం. మరి రోజున మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉంటూ ఉన్నామా, హెచ్చించుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా ఈ కోడి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే,
కోడి తన పిల్లలను తన వెంట తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా సరే, అది పొలంలోనికి వెళ్ళినా, రోడ్డు మీదకి వెళ్ళినా, మరొక చోటకు వెళ్ళినా, అది ఎక్కడికి వెళ్ళినా తన పిల్లలను తన వెంట తీసుకొని వెళ్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం కూడా అదే. మనకు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉన్నది, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అంటున్నాడు. మీ యొద్దకే నేను వస్తా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయం 2వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అని చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కోడి తన పిల్లల పైన ఉన్నటువంటి ప్రేమతో తన వెంట రావాలి, తనతోనే ఉండాలి అని కోరుకున్న విధంగా దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే, మీరు నా యొద్దకు రావడం కాదు, నేనే మీ యొద్దకు వస్తా, మిమ్మల్ని నేను విడిచిపెట్టా, మిమ్మల్ని అనాథలనుగా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, మీరు ఎల్లప్పుడూ శాశ్వతముగా నాతో కూడా ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రభువు మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ వాక్యాలను బట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. చూడండి ప్రియులారా, 4వదిగా ఈ కోడి నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, కోడి తన పిల్లల కోసం తన శత్రువులతో పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచన చేసిన, మన పక్షమున ఉండి సాతానుతో నిత్యం పోరాడుతూ ఉన్నాడు. సాతాను చేతిలో మనం ఓడిపోకుండా మనకు ఎల్లప్పుడూ సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. అంటే మనల్ని గెలిపించాలనుకుంటూ ఉన్నాడు సాతానుతో పోరాడే విషయంలో. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? కోడి తన పిల్లల కోసం శత్రువుతో పోరాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షమున ఉండి మనకు విజయాన్ని అందించడానికి సాతానుతో యుద్ధం చేయమంటూ ఉన్నాడు. మరి రోజున మనం విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటల్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఇంతకీ మనము వేటితో పోరాడాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనము పాపముతో పోరాడాలి నిత్యము. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం శరీరాశలకు లోను కాకుండా మనం పోరాడే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం సాతానుతో మనం పోరాడాలంట. అక్కడ రాయబడినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనము పోరాడున్నది మనుషులతో కాదు. మరి ఎవరితో పోరాడుతూ ఉన్నామంటే అంధకార సంబంధులకు లోకనాథులతోనూ సాతాను యొక్క సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. ఇంతకీ మనము పోరాడే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇంకా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనము నమ్మినటువంటి బోధ కోసం పోరాడాలంట. అంటే మనము అబద్ధ బోధలను నమ్మకుండా ఉండడం కోసం సత్యాన్ని గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలి. సత్యంలోనికి అనేకులను నడిపించే వారంగా ఉండాలి. అబద్ధ బోధల వైపు మన మనస్సు మళ్ళకుండా జాగ్రత్త పడే వారంగా ఉండాలి. అంటే మనం ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యములో మనం ఉండాలి. ఎందుకోసం అంటే సత్యమే మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఇంతకీ ఏమిటి సత్యము అంటే వాక్యమే సత్యము అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే మనము వాక్యము కోసం సాతానుతో పోరాడాలా. సాతాను చెరలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం పోరాడాలా. వారిని రక్షణ మార్గంలోనికి నడిపించడం కోసం పోరాడాలా. మనము సాతానుతో పోరాడుతూ ఉన్నప్పుడు మనం పాపంలో పడిపోకుండా పాపముతో పోరాడాలా, శరీరాశలతో పోరాడాలా. మరి ఈ పోరాటంలో మనం పాల్గొంటూ ఉన్నామా?
ఒకసారి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలండి. కోడి చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ఒక పని ఏంటిది అంటే శత్రువుతో ఎల్లప్పుడూ పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక సందర్భంలో నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కోళ్ళను పెంచేవారు. ఆ కోడి అప్పుడే పొదిగింది, అంటే చిన్న చిన్న పిల్లలు దానుకున్నాయి. వాటిని చూసినప్పుడు వాటిని పట్టుకోవాలనిపించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మా రిలేటివ్స్తో చెప్పాను, ఆమె కూడా చిన్న పాపే, ఆ యొక్క కోడి పిల్లని తీసుకొచ్చి నాకు ఇవ్వవా అని అడిగాను. నాకెందుకో భయం అయింది, నేను కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాను. నాకు దాని దగ్గరికి వెళ్ళాలంటే భయం అనిపించి, వాళ్ళే పెంచుకుంటున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్కి చెప్తే ఆమె వెళ్ళి పట్టుకుందానికి ప్రయత్నము చేయగానే ఆ కోడి ఎగిరి దాదాపుగా ఒక 2-3 సార్లు ఈ కన్ను దగ్గరే పొడిచింది. జస్ట్ మిస్, కొంచెం ప్రక్కన పొడిస్తే కన్ను పోతుండే. అప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఆ కోడిని వెళ్ళగొట్టారు. వెళ్ళి చెప్పినప్పుడు చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ కోడిని పట్టుకునే ప్రయత్నం చేసింది ఎవరు అంటే ఆ కోడిని పెంచుకునేవారే. ఆ కోడి తన పిల్లల జోలికి వచ్చినప్పుడు వీరు నావారా నా శత్రువులా అని చూడలే, వారితో యుద్ధం చేయడానికే తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నమే చేసింది. రెండో సందర్భం ఏమిటి అంటే ఓ గద్ద వచ్చేసి అక్కడే ఓ కోడి పిల్లను ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు దాదాపుగా ఓ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ హైట్లోనికి వెళ్ళినప్పుడు ఆ కోడి ఎగిరి దాని నోట్లో నుండి తన పిల్లను విడిపించుకున్నది. అంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కోడి పోరాడడానికి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గెలిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మరి సోమరులుగా ఉన్నది ఎవరు అంటే పోరాడాల్సినటువంటి మనమే ఈ రోజున సోమరులుగా ఉంటూ ఉన్నారు. చాలామంది సాతానుతో పోరాడడానికి సిద్ధంగా ఉండరు, పాపముతో పోరాడి జయించలేకపోతూ ఉంటారు, శరీరాశలతో పోరాడి విజయాన్ని పొందుకోలేకపోతూ ఉంటారు. సాతాను చెరలో ఉన్నటువంటి ప్రజలను సత్యములోనికి నడిపించడానికి పోరాడకుండా సోమరులుగా అనేకులు ఉంటూ ఉన్నారు. ఒకవేళ ఆ విధంగా ఆత్మీయ సోమరిగా నీవు ఉన్నావా? పోరాడకుండా ఉంటూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, కోడి మనకు నేర్పించే 5వ పాఠాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, అదేవిధంగా లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో రాయబడి ఉన్నది, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని గాని మీరొల్లకపోతిరి అని రాయబడున్నది. ఈ వాక్యాన్ని బట్టి కోడి తన రెక్కలతో తన పిల్లలని భద్రపరుస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుడు చెయ్యాలనుకుంటున్నటువంటి పని కూడా అదే. మనకు ఆ మాటలు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని రాయబడున్నది. ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు రెక్కలతో మనల్ని కప్పుతాడంట, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతుందంట. దేవుడు మనకు ఆశ్రయాన్ని కల్పించాలని చెప్పేసి, దేవుడు మనలను సాతాను నుండి విడిపించాలి అని చెప్పేసి, దేవుడు సాతానుతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు విజయాన్ని అనుగ్రహించాలి అని చెప్పేసి, అంతేకాకుండా సాతాను చేతిలో ఓడిపోకుండా మనల్ని భద్రపరచాలని చెప్పేసి అలనాడు ఇజ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తలను పంపించిండంట. మీరు ఇప్పటికైనా నా వైపు మళ్ళండి, నా మాటలకు లోబడండి, నా పద్ధతిలో జీవించండి అని చెప్పేసి తన ప్రవక్తలను తన సేవకులను ఎంతోమందిని పంపిస్తే యెరూషలేములో ఉన్నటువంటి వారు చేసినటువంటి పని ఏమిటి అంటే పంపబడినటువంటి ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారంట. వారందరినీ కూడా మరణానికి అప్పగించారంట. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా మరొక ప్రవక్తను పంపిస్తే వారు ఆ విధంగానే చేస్తే మరొక సేవకుడిని పంపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఎంతోమంది సేవకులను హింసిస్తూ ఉన్నప్పటికీ, ఎంతోమంది సేవకులను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ఈ వరకు చేరడానికి దేవుడు తన సేవకులను పంపడం ఆపివేయలేదు, నీ వరకు చేర్చాడు.
మరి రోజున ఆ మాటలు విన్నటువంటి మనము, రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి మనము, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి మనము ఆయనకు లోబడి జీవిస్తూ ఉన్నామా, లేదంటే ఇంకా మనం కూడా తిరగబడే వారంగానే ఉంటూ ఉన్నామా? అలనాడు అనేకులు తిరగబడ్డట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని రాయబడి ఉన్నది. అంటే దేవుడు గొప్పవారిని చేస్తూ ఉంటే, దేవుడు ప్రయోజకులను చేస్తూ ఉంటే, దేవుడు హెచ్చిస్తూ ఉంటే, దేవుడు పరలోకానికి సిద్ధపరచాలి అని చెప్పేసి ఆశ కలిగి ఉంటే అనేకులు దేవుని మీదనే తిరగబడ్డారంట. సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 24, 25 వచనాల్లో రాయబడి ఉన్నది, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి అని రాయబడి ఉన్నది. ఈ వాక్యంలో దేవుడు పిలిచినప్పుడు అనేకులు వినడం లేదంట, దేవుడు చేయి చాపినప్పుడు అనేకులు లక్ష్య పెట్టకుండా ఉంటూ ఉన్నారంట. అంతేకాకుండా 25వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుని ద్వారా చెప్పబడుతున్నటువంటి బోధను, అంటే వాక్యాన్ని త్రోసివేసేవారుగా ఉంటూ ఉన్నారంట. దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు లోబడకుండా దేవుని మీదనే తిరగబడేవారు ఉన్నారంట. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, శత్రువు రాబోతూ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు కోడి తన పిల్లలను తన యొద్దకు రమ్మని పిలుస్తుంది. అవి వచ్చినప్పుడు తన రెక్కలలో భద్రపరుస్తూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు రాకుండా ఉన్నట్లయితే ప్రమాదంలో పడేవి పిల్లలే, తల్లి కాదండి. పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడానికే శత్రువు వస్తూ ఉంటాడు. గ్రద్ద కావచ్చు, పిల్లి కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. శత్రువు పిల్లల కోసం వస్తూ ఉన్నప్పుడు తల్లి పిలవగానే, ఏ పిల్లలైతే తల్లి వద్దకు ఆ పిలుపును విని వస్తావో అవి సురక్షితముగా తల్లి రెక్కల చాటున భద్రంగా ఉంటాయి. పిల్లలు విని కూడా రాకుండా ఉన్నట్లయితే, తల్లి హెచ్చరించినప్పుడు లోబడకుండా ఉన్నట్లయితే, గద్దించినప్పుడు తిరగబడినట్లయితే ప్రమాదంలో పడి మరణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఆ తల్లి కోడి పిలిచినట్లుగా దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉంటే అనేకులు దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నారంట. ఆయన చేయి చాపుతూ ఉంటే ఆయనను త్రోసివేస్తూ ఉన్నారంట. ఆయనను లక్ష్య పెట్టకుండా ఉంటూ ఉన్నారంట. ఆయన గద్దిస్తూ ఉంటే ఆ గద్దింపును కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉంటే ఆ బోధను త్రోసివేసేవారుగా ఉంటూ ఉన్నారు. ప్రమాదంలో పడడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారు. నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అలాంటి వారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మనము పలికే వారంగా ఉంటూ ఉన్నామా? దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉన్నామా? దేవుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకునే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, అల్పమైనటువంటి ఈ చిన్న జీవి అయినటువంటి కోడి నుండి దేవుడు ఇంకెన్నో పాఠాలను బైబిల్ గ్రంథంలో రాయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 5 పాఠాలను మనం ధ్యానించినాం. మొదటిది, కోడి వేకువనే లేచినట్లుగా మనం కూడా వేకువనే లేచి దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుని మాటలను వినే వారంగా ఉండాలి వేకువనే లేచి. మరి వేకువనే లేచే అనుభవం మనకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా, ఈ తల్లి కోడి తన పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్న రీతిగా దేవుడు మన కోసం శరీరపరమైనటువంటి అవసరాలను, అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి విషయాలన్నింటినో సిద్ధపరిచినాడు. అందులో ప్రాముఖ్యమైనది పరలోకాన్ని తన ప్రాణం పెట్టి మనకు సిద్ధపరిచాడు. మరి మనం పరలోకానికి వెళ్ళే గుంపులో ఉన్నామా? లేదా ఇంకా పాపంలోనే ఉంటూ, ఇంకా దేవునికి విరుద్ధమైన పనులనే చేస్తూ నరకానికి వెళ్ళే గుంపులో ఉన్నామా? ఆయన ప్రాణ త్యాగానికి విలువ ఇవ్వనటువంటి వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మూడోదిగా, ఈ కోడి, ఆ కోడి ఎక్కడికి వెళ్ళినా సరే తన పిల్లలని వెంట తీసుకొని వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటుంది.
ఎందుకంటే తన పిల్లల్ని ఆ కోడి ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మును అనాథలునుగా విడువను, మీ వద్దకే వస్తా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనతోనే ప్రభువు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, మనలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నిత్యము ఆయనతో ఉండులాగున స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అలనాడు ప్రభువు మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 4వదిగా ఈ కోడి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, తన పిల్లల కోసం తన శత్రువుతో పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దేవుడు మన పక్షమున ఉండి సాతానుతో పోరాడడానికి, మనకు విజయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మరి పోరాడడానికి ఈ రోజున మనం సిద్ధంగా ఉన్నామా? అది పాపముతో కావచ్చు, లోక ఆశలతో కావచ్చు, లేదంటే సాతానుతో కావచ్చు, లేదంటే వాడి సమూహముతో కావచ్చు. ఈ రోజున మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో కూడినటువంటి మంచి పోరాటాన్ని పోరాడాలి. మనం బోధ కోసం కూడా పోరాడాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామా, లేదంటే సోమరులుగా జీవిస్తూ ఉన్నామా ఆత్మీయంగా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా ఈ కోడి మనకు నేర్పిస్తున్నటువంటి 5వ పాఠం ఏమిటి అంటే, ప్రమాదము పొంచి ఉన్నప్పుడు శత్రువు రాకను కనిపెట్టి ఆ కోడంట తన పిల్లల్ని పిలుస్తూ ఉంటుందంట. ఏ పిల్లలైతే తన యొద్దకు వస్తాయో వాటన్నింటినీ తన రెక్కల క్రింద భద్రపరచులాగున దేవుడు తన రెక్కల క్రింద మనల్ని భద్రపరచాలి అని చెప్పేసి, మనకు ఆశ్రయాన్ని కల్పించాలి అని చెప్పేసి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం లోబడుతూ ఉన్నామా? ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకును సరిచేసుకుంటూ ఉన్నామా? ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ ప్రకారం మన బ్రతుకును మార్చుకుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నేర్పించినటువంటి ఈ పద్ధతిలో మనం జీవిస్తాం. దేవుని ప్రేమను గుర్తిస్తాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.